హాయ్ అండి. గోవా ట్రిప్ అయితే బయలుదేరుతున్నాం. ఇదిగో రెడీ అయిపోయినాం. ఇప్పుడే బ్యాగ్స్ అయితే బాబు అందులో పెట్టిండు. అడారా కనబడతలేదురా. అయ్యో నాకు కూడా వేసేస్తున్నాం. అయ్యో చెల్లి ఉండదురా లోపల లోపల చెల్లి ఉన్నది. ఇదిగో వెహికల్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసిరు కదా. ఏది ఏంద్రా జోక్ చేస్తాను అంతా. ఇలా నైట్ బ్యాగులన్నీ సర్దేసుకొని మార్నింగ్ 6:30 వరకు బయలుదేరినాం. వెహికల్ అయితే ఎక్కేసినాము. ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ వెళ్తున్నాము హైదరాబాద్ వరకు. అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఉందన్నమాట. మా వారికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. అందుకోసం 2 ఫ్యామిలీలు కలిసి వెళ్తున్నామండి. అనుకోకుండా ముందు రోజే ప్లాన్ చేసుకున్నాము. మేము వెళ్ళకపోయినా కూడా మేము వెళ్ళే ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బయలుదేరే వాళ్ళు అనమాట. ఎందుకో మా వారికి చెప్పారనమాట. అయితే ఇక మేము కూడా వస్తామని చెప్పి హడావిడిగా ఉన్న డ్రెస్సెసే బ్యాగ్లో పెట్టేసుకొని ఇక బయలుదేరామన్నమాట. అక్కడ హుజరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసినాం. అప్పటికి 9 అవుతుంది టైము. మళ్ళీ స్టార్ట్ అయిపోయినామండి బ్రేక్ఫాస్ట్ చేసేసి. అసలు ఏం ప్లానింగ్ లేదు, ఎటు వెళ్దామన్నా ప్లానింగ్ లేదు. ఓన్లీ గోవా ట్రిప్ అని అయితే చెప్పిండు మా వారు. అక్కడ నుంచి అసలు డైరెక్ట్ గోవా వెళ్తున్నామా లేక ఎక్కడికి వెళ్తున్నామా అనేది నాకు పూర్తి క్లారిటీ అయితే తెలియదండి. ఒక 5-6 డ్రెస్సులు అయితే పెట్టుకోమని చెప్పిండు మా వారు. పిల్లలకు నాకు సర్దేసుకున్నాము. అట్లా పెట్టేసుకొని వెళ్ళినాం అన్నమాట. 1 వీక్ ట్రిప్ లాగా. పాపకి స్కూల్లో 10 డేస్ ట్రిప్ ప్లాన్ చేసిరన్నమాట. అయితే మేము పాపను పంపించలేదు అప్పుడు. కాకపోతే పాపకి స్కూల్లో పిల్లలతో వెళ్ళాలని ఉండేదన్నమాట. 10 డేస్ అయ్యేసరికి మాకే పంపించాలనిపించలేదు అప్పుడు. మనమే ఎటైనా వెళ్దాంరా అన్నయ్యకు హాలిడేస్ వచ్చినప్పుడు అని చెప్పి పాపనైతే ఒప్పించి ఊకుంచినాము. అప్పుడైతే మనసులో ఏదో ఒకటి సమ్మర్ అంతా అంటూ ఉండేదన్నమాట. మమ్మీ ఎటైనా వెళ్తే బాగుండు, స్కూల్లో వెళ్ళినప్పుడు కూడా నన్ను పంపించలే కదా, ఎటు వెళ్ళడం లేదా, ఇంట్లోనే ఉండడం అవుతుంది, అందరు ట్రిప్స్ వెళ్తున్నారు అని చెప్పి ఊకే అడిగేదన్నమాట. పిల్లలకి ఏదైనా మైండ్లో పడితే అట్లనే ఉంటుంది కదా. మనం ఎంత సంపాదించినా ఏం కొనిచ్చినా కూడా గుర్తుండదు. ఇలా ట్రిప్స్ తీసుకుపోయినాం అనుకోండి, మా మమ్మీ డాడీల వాళ్ళతో అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అని లైఫ్ అంతా గుర్తుంచుకుంటారు కదా. మళ్ళీ పిల్లలకి హాలిడేస్లో ఎటైనా పంపిస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మనకైనా పిల్లలకైనా అని చెప్పేసి ఇక బాబుకి కూడా 1 వీక్ హాలిడేస్ వచ్చినాయి. అందరం కలిసి వెళ్దామని చెప్పేసి ఇక బయలుదేరినామండి. అన్నీ కలిసి వచ్చినాయి అన్నమాట అనుకోకుండా. అయితే హైదరాబాద్ వచ్చినాం. నైట్ పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ 5 o'clock వరకు లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు చేసేసుకొని ఇక బయలుదేరుతున్నామండి. అయ్యా చెప్పులు ఒక కవర్లో పెట్టుకుందాం. ఒక కవర్ ఇవ్వండి రాదు పిన్ని. పాత ఒక కవర్లో పెట్టుదా. కవర్ దగ్గర ఉండని ఇన్నే శ్రీనిక రెడీయా? బయలుదేరదామా? మంచిగా వస్తలే క్లారిటీ, మొత్తం ఫేస్లే కనబడుతుంది కదా. ఏమైందిరా? అయిపోయిందా? నీ ఛార్జింగ్ వైర్లు అన్నవి ఇక ఇవి నార్మల్ ఇయర్. ఇక అవి పెడతలేము, ఇక అవి ఇన్నే పెడతాను. మళ్ళీ వాటిని అటు పెట్టి వస్తా. అందరం పోదాం. పిన్ని రా. సాటర్డే రోజు మార్నింగ్ 7 o'clock వరకు అందరం ఇలా మార్నింగే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం. పిల్లలు ఇక ట్రిప్ వెళ్తున్నామని చెప్పి తొందరగా లేచి తొందరగా రెడీ అయిపోయారు మాకంటే ముందే.
అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఎటైనా వెళ్తామంటే. ఇక మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాము. 1 వీక్ ట్రిప్ వెళ్ళడం అయితే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి. తిరుపతికి అప్పుడు వెళ్ళినప్పుడు 5 డేసే వెళ్ళినాం. కాకపోతే అది దర్శనానికి కదా, ఇప్పుడు ఇది కొంచెం టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొంచెం ఎంజాయ్ కూడా చేయొచ్చు, బీచెస్ ఉంటాయి కదా. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడం మాత్రం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత 2 అవర్స్ అవుతుందండి. ఇప్పుడు 9:30, 10 అవుతుంది. నైట్ కొంచెం ఎందుకో నాకు నిద్ర పట్టలేదు, ఫేస్ అంతా కొంచెం ఒకలా అయిపోయింది కదా. ఆ జర్నీలో కాసేపు పడుకున్నాను అనమాట. నేను నిద్ర లేచి చూసేసరికి జడ్చెర్ల దగ్గరికి అయితే వచ్చినాం. పిల్లలు ఆకలి అవుతుంది అంటూ ఉన్నారు. ఇక అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని చెప్పేసి ఎవరికి ఇష్టం ఉన్న బ్రేక్ఫాస్ట్ వాళ్ళమైతే చేసినాం. ఇక అట్లా చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరినాం అన్నమాట. బయలుదేరుతూ మేము ఏమనుకున్నామంటే వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గోవా వెళ్ళకుండా హంపి టెంపుల్ చూసుకొని వెళ్దాము, అది కూడా టూరిస్ట్ ప్లేస్ కదా, చాలా బాగుంటుంది, టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి, అది చూసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాం అన్నమాట. అందుకోసం మేము అలా ఫస్ట్ అయితే హంపీకే వెళ్ళినాము. మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఎండలే కొడుతున్నాయి మనకి, అక్కడ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. మేము హంపి దగ్గరికి చేరుకునేసరికి కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు అనిపించింది అన్నమాట, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, గోవాలో బీచెస్ ఓపెన్ చేస్తారా చేయరా, వర్షాలు ఎక్కువ ఉంటే ఎట్లుంటుందో ఏమో, అసలు ఎంజాయ్ చేస్తారో చేయరో పిల్లలు, ఆగమాగం అవుతామో ఏమో ఎట్లనో అని బాగా ఆలోచించినాం. కాకపోతే అనుకున్న దానికంటే ఎక్కువనే ఎంజాయ్ చేసినామండి. మాకు వెదర్ అయితే చాలా సపోర్ట్ చేసింది. వర్షం నైట్ కొట్టడం, మళ్ళీ మార్నింగ్ అంతా కొట్టకుండా ఉండడం, మంచిగా ఎండ లేకుండా వాన లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ మొత్తానికైతే హంపి టెంపుల్లో మేము రీచ్ అయిపోయినాం అనమాట. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు టైం 6:37 అవుతుంది దగ్గర. కొంచెం వర్షం స్టార్ట్ అయిపోయింది. రూమ్ కూడా చూసుకోవాలి కదా, ఇక్కడ స్టే చేద్దాము, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి టెంపుల్స్ అన్నీ చూసుకుందామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఇది ఒక టెంపుల్కి అయితే వచ్చినాం, లోపల దర్శనానికి అయితే వెళ్ళలేదు, జస్ట్ బయట వెళ్ళి చూసి కొన్ని ఫొటోస్ దిగి ఇక రూమ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. రూమ్స్ కూడా సరిగ్గా దొరకవు, హోటల్లో ఉందాం అనుకున్నాం కానీ కొంచెం పీస్ఫుల్గా ఉండేటట్టు మంచి ప్లేస్ చూసుకుందాము, రూమ్స్ ఎప్పటికొకలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూసుకుందాం, పిల్లలకు మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి రూమ్స్ అయితే వెతికినామండి. మాకైతే 1.5 అవర్ అయితే పట్టింది రూమ్ దొరకడానికి, మాకు నచ్చిన రూమ్ దొరకడానికి అయితే. ఇంత మస్తున్నారండి వినరు. ఇదేనండి రూమ్ అయితే, చాలా బాగుంది. అది రేకుల సెట్ లాగానే ఉంది కానీ సూపర్ ఉందన్నమాట. మొత్తం స్టోన్స్ తోటి కట్టారు. ఇందులోనే రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఫుడ్కి కూడా ఏం బాధ లేదు. పిల్లలు కొంచెం ఇంకా చీకటి కాలేదన్నమాట, 7 అవుతుంది టైం కానీ చీకటి కాలేదు, అప్పుడే కొంచెం వర్షం కొట్టి తగ్గిందనమాట. అలా గాలికి పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. మొత్తం చుట్టూ అరటి తోట మధ్యలో ఈ రూమ్స్ ఉన్నాయండి. సూపర్ అనిపించింది. లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అసలు ఆ చల్లని గాలి, ఆ తోట మధ్యలో ఇల్లు ఎంత బాగుందంటే అసలు మర్చిపోలేమన్నమాట, అంత మంచిగా ఉంది. రూమ్స్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి, కాకపోతే కంఫర్ట్గానే ఉన్నాయి అన్నమాట. ఇలా లైన్గా 5 రూమ్స్ అయితే ఉన్నాయి. మేము 2 ఫ్యామిలీ రూమ్స్ తీసుకున్నాం, స్నానానికైనా దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి. ఇక నైట్ పడుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక టెంపుల్స్కి అయితే బయలుదేరాలన్నమాట. నేను షార్ట్ వీడియోలో కూడా ఎప్పటిదప్పుడే అప్లోడ్ చేసేసాను, చూసేయండి. చేసినామన్నమాట. రూమ్ అయితే చాలా బాగుంది. ఇగో సైడ్లో అయితే మొత్తం అరటి తోటలు సూపర్గా ఉన్నాయన్నమాట. మేము మళ్ళీ వేరొక టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ కలుద్దాం, బాయ్. ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక స్టార్ట్ అయిపోయినాము టెంపుల్ చూద్దామని చెప్పేసి. ఎన్ని వీలైతే అన్ని టెంపుల్స్ చూసేసి ఇక గోవా బయలుదేరడమే అన్నమాట. ఇక్కడ ఒకటి విజయ విఠల టెంపుల్ అని ఉంటుంది. మన 50 రూపీస్ నోటు పైన ఒక రథం ఉంటుంది చూడండి, ఆ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నాము. ఇప్పుడు మేము బయలుదేరేది అదే. ఇది కూడా ఉంది అలా హోల్స్ మధ్యలో, ఇదా హోల్స్ మధ్యలో ఏమో కోట టెంపుల్ అట. ఇదా ఈ లెక్కనే ఉన్నది. అప్పుడు ఎంతమంది మస్తు పడుతుంది కదా లొకేషన్ అయితే, సూపర్ పడుతుంది. ఆటో నడపడానికి అవచ్చు అసలు. స్ట్రైట్ పోయినాక మళ్ళీ లెఫ్ట్ చూపిస్తాను. ఇదేదో సొరంగం లాగానే ఉంది, నడుచుకుంటూ పోయే దారి లెక్క. గైడ్ చెప్పేది ఇదంతా పెద్ద మార్కెట్ జరిగేదట. ఏదైనా కానీ ఇక్కడ వచ్చి అప్పుడు కరెన్సీ లేదట,
డైమండ్స్ గోల్డ్ అవి వాటితోటే పర్చేస్ చేసుకున్నాయి కదా. కదా ఇవన్నీ షాప్స్ అట. షాప్స్ అన్నట్టు ఎవరి వాళ్ళు కూర్చున్నారు. మరి అది షాప్స్ అట. గిన్నె ఉన్నాయా? విన్నారు కదా, మా వారు చెప్తూ ఉన్నాడు, మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. తను ఇంతకు ముందుకు వచ్చిండంట, గైడ్ దగ్గర అన్నీ తెలుసుకున్నాడు. వాళ్ళు చెప్తూ ఉంటే వింటాం కదా మనం, వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా మా వారు చెప్తూ ఉన్నాడు అనమాట కొన్ని గుర్తున్న విషయాలు. హిందూ సాంప్రదాయాలు పడగొట్టడానికి బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేసేవాళ్ళంట అప్పుడు యుద్ధానికి. అప్పట్లో గుర్రాల పైన యుద్ధం చేసేవారు అని చెప్తూ ఉన్నాడు అనమాట. మ్యూజికల్ పిల్లర్స్ కూడా ఉంటాయి ఇక్కడ, కొడితే సరిగమ్మప్ప అని అంటూ ఉంటాయి కదా, అట్లా టచ్ చేస్తేనే అట్లాంటి సౌండ్ వస్తుందంట. అట్లాంటి స్పెషల్ టెంపుల్ కోసం మేము వెతుకుతూ ఉన్నామండి. అదే విజయ విఠల టెంపుల్ అని మేము గూగుల్లో కొట్టి చూసి బయలుదేరుతూ ఉన్నామన్నమాట. అక్కడ ఆటోస్ ఉంటాయంట, వాళ్ళకి 600 ఇస్తే వాళ్ళే తీసుకొస్తారంట. కానీ మేము అసలు వెళ్తే బాగుండేది, ఇంత కష్టం కాకపోతుండే మాకు. ఆటోలో వెళ్తేనే వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అన్ని టెంపుల్స్లో తిప్పేవాళ్ళు. ఇక మేము వెహికల్ ఎట్లా ఉంది కదా అని చెప్పేసి వెళ్ళలేదు. ఇక్కడ ఎట్టకెళ్ళకు మేము ఆ టెంపుల్ని అయితే తెలుసుకొని మొత్తానికైతే దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ షేర్ ఆటోలు అయితే ఉన్నాయి, వాళ్ళే 1 కిలోమీటర్ దూరంలో ఆ విజయ విఠల టెంపుల్ అయితే ఉంది. చేరుకున్న తర్వాత షేర్ ఆటో ఉంటుంది, వాళ్ళే మనం టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళే 1 కిలోమీటర్న్నర ఉంటుంది, వాళ్ళ ఆటోలనే తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడనే దింపుతారు మనల్ని. అలా వెళ్ళాలన్నమాట. మొత్తానికైతే టెంపుల్ దగ్గరనైతే చేరుకున్నాము. ఇక్కడ రథం దగ్గర ఫోటో దిగాలని మా పాపకి మా బాబుకి చాలా ఉందన్నమాట. అసలు హంపి అంటేనే ఆ రథం దగ్గర ఫోటో దిగడం, రథాన్ని చూడడం అని చెప్పి అంటూ ఉన్నారు. 50 రూపీస్ నోట్ పైన చూసే ఉంటారు కదా వాళ్ళు, అది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది. అది ఇదేనండి. దీని గురించి తెలుసుకుంటే చాలా ఉంటాయి. మేము కూడా గైడ్ దగ్గర తెలుసుకుంటే బాగుండేది, కానీ మేము బయలుదేరింది గోవా ట్రిప్ కాబట్టి టైం సెట్ కాదు మళ్ళీ అని చెప్పి అట్లా చూసి వెళ్దామని చెప్పేసి వచ్చినాం అనమాట. అయినా కూడా సూపర్గా ఎంజాయ్ చేసినాం, అన్ని టెంపుల్స్ మంచిగా చూసినాం. ఇంకా కొన్ని నేను వీడియో తీయలేకపోయినా, నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోయిండే, అందుకోసము ఈ ఒక్క టెంపుల్నే నేను షూట్ చేసి పెట్టిన అన్నమాట. అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి హంపీలోనైతే. ఆ పాతకాలంలో కట్టిన విగ్రహాలు కానీ, కట్టిన స్టోన్స్తో ఎంత బాగా కట్టిరో అసలు మన వల్లనే కానే కాదు. అప్పటి భారతీయులు ఎంత గ్రేట్ అనేది నాకు అర్థమైందన్నమాట. ముఖ్యంగా ఈ టెంపుల్లో మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా కొంచెం డ్యామేజ్ చేసిర్రు, అంతా అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి. మేము వెళ్ళేది ఇప్పుడు చూసిరు కదా, అందులో విగ్రహం ఉండాలన్నమాట. అయితే విగ్రహాలు తీసేసిర్రట మన భారతీయులే. ఎందుకంటే విగ్రహం కింద ఒక పీటలాగా ఉంటుంది కదా, ఆ పీటలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. లోపలికి వెళ్ళే వరకు తెలియదండి ఏం విగ్రహాలు ఉన్నాయి ఆ టెంపుల్లో అని చెప్పేసి, పూజలు జరిగాయని చెప్పి. లోపలికి వెళ్ళి చూసేసరికి ఏం లేదన్నమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ధ్వంసం చేస్తారని చెప్పేసి మన భారతీయులు ఇక్కడ దేవుళ్ళని తీసి మహారాష్ట్రలో టెంపుల్లో భద్రంగా దాచిపెట్టిరంట. మనము విజయనగర కాలంలో ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించాలంటే వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, రత్నాలు పెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసేవాళ్ళంట. దాన్ని పగలగొట్టి వాటన్నింటిని తీసుకుందామని చెప్పేసి వాటిని ధ్వంసం చేద్దామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు తిరిగేదంట. అందుకోసం వీళ్ళే మన వాళ్ళే ఆ విగ్రహాన్ని తీసి భద్రంగా ఒక మహారాష్ట్ర టెంపుల్లో పెట్టిరంట. నేను ఇంటికి వచ్చిన తర్వాత టెంపుల్ గురించి సెర్చ్ చేస్తే ఈ విషయాలన్నీ నాకు తెలిసినాయి. మొత్తానికైతే గోవా చేరుకున్నామండి. గోవాలో మేము ఫస్ట్ బాగా బీచ్కి అయితే వెళ్దామని డిసైడ్ అయినాం. ఇక్కడ చూసిరు కదా లైటింగ్స్ కానీ ఎంతమంది ఉన్నారంటే అసలు ఆ సాంగ్స్ పెట్టి ఎక్కువ సౌండ్ పెట్టి ఒక్కొక్కరు డ్యాన్సులు చేయడం ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట అలా చూడడం. అయితే కాసేపు మేము బీచ్లోకి వెళ్ళి పిల్లల్ని అయితే ఒక 1 అవర్ అట్లా ఆడిపించి ఇక మళ్ళీ రూమ్కి అయితే వచ్చినాం అన్నమాట. నైట్ డిన్నర్ చేసి పడుకున్నాం. మార్నింగ్ వెళ్దాము మళ్ళీ బీచ్కి, పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పేసి ఇక రూమ్కి అయితే వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నామండి. మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే పిల్లలు ఓన్లీ బ్రష్ వేసుకొని అయితే వచ్చేసినాం అనమాట. పిల్లలు ఎప్పుడెప్పుడు పోదామని ఎప్పటికీ అడగడము, బీచ్కి వెళ్దాం అని చెప్పేసి ఇక మొత్తానికైతే 6 o'clock వరకు అయితే ఓన్లీ బ్రష్ వేసుకొని ఇక వచ్చేసినాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇసుకలో ఎగురుతారు, తర్వాత స్నానాలు చేపియచ్చు అని చెప్పేసి మార్నింగే వచ్చేసినాము. అసలు కళ్ళు సరిపోవట్లేదు అనమాట బీచ్ని చూసిరు కదా నా ఫేస్ అంతా ఎట్లయిందో మార్నింగే. ఇక పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు. నేనైతే కొన్ని ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను, ఓకేనా. మేము ఎంజాయ్ చేసిన జోస్గాడు కొంచెం భయపడతాడు కొంచెం.
వాటర్ వస్తుందంటే ఇటు ఉరికొస్తుంది. డాడీ స్లోగా ఇక్కడ నుంచి చెయ్యట్లా డాడీకి. టెన్ వరకు అలా బీచ్లో ఆడుకొని ఇక రూమ్కి అయితే వచ్చేసినామండి. రూమ్ అయితే ఇదే అన్నమాట. చాలా బాగుంది, చాలా నీట్గా అనిపించింది. ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పిల్లలకు ఇందులో కూడా స్విమ్మింగ్ చేయాలని ఉండే, కాకపోతే అసలు టైం సరిపోలేదు. ఇంకొక బీచ్ కూడా కవర్ చేద్దామని చెప్పేసి ఉన్నామండి. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ అయితే. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించింది అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలా అందరం కలిసి కూర్చొని తిన్నామండి. మేము రూమ్ చూసుకున్నాడు 2 రూమ్స్ చూసుకున్నాం. కాకపోతే ఒకే రూమ్లో అందరం కలిసి హ్యాపీగా తింటామండి. అందరం కలిసే ఉంటాము. కాకపోతే ఒక నైట్ మాత్రం పడుకునేటప్పుడు ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటాం అనమాట. అట్లయితేనే ఎంజాయ్ అనిపిస్తుంది కదా. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలైతే చాలా బాగా నచ్చింది అని అన్నారు. మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ దగ్గర చాలా ఆలోచించి మనము ఫుడ్ అయితే తినిపించాలి పిల్లలకు. బయట ఫుడ్ అందరికీ పడదు కదా. ఇంట్లో ఉన్న ఫుడ్ ఏదైనా తినచ్చు, ఏదైనా మంచిగా అనిపిస్తుంది. కానీ బయటకు వెళ్ళినప్పుడు కొంచెం భయమే అవుతుంది. టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు ఇంట్లో చేసుకున్న వాటిలాగా. దేనికైనా అడ్జస్ట్ కావాలి. ఇంకా ఇంటి దగ్గర నుంచి నేను మామిడికాయ పచ్చడి కూడా తీసుకుపోయినా, దాంతో తినేవాళ్ళం అప్పుడప్పుడు కూడా. ఇలా అందరం కలిసి కూర్చొని తిన్న తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వేరొక బీచ్కి అయితే వెళ్ళినాం. అది ఏం బీచ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? వీడియో లెంతీగా అయిపోతుందని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.